2 ట్రాక్టర్లు బండ పట్టుకొని నేను ఈ 2 ట్రాక్టర్ల మీద కేసు చేయాలి. నేను ఛాలెంజ్ చేస్తున్నా ఎస్ఐ గారికి. చేయకపోతే పెద్ద ఎత్తున ధర్నా చేస్తాం. 50,000 తీసుకొని ట్రాక్టర్ వదిలిపెట్టిండు. జేసీబీ 70,000 తీసుకొని జేసీబీ వదిలిపెట్టిండు. ఒక ట్రాక్టరు తన ఇల్లు కట్టుకోనికే సొంత ట్రాక్టర్ తీసుకొని ఉసుక దేనికి పోతే పట్టుకొని 60,000 వసూలు చేసి వెళ్తాడు. ఆ 60,000 ఎవరికి? కాంగ్రెస్ నాయకునికి ఇవ్వమని చెప్పిండు. కాంగ్రెస్ నాయకుడికి ఇస్తే నీ ట్రాక్టర్ వదిలిపెడతా. అంత దౌర్జన్యం నడుస్తుంది ఇక్కడ పోలీసులు. బొమ్మరాజ్పేటలో ఎస్ఐ దొద్దాల కానీ బొమ్మరాజ్పేటలో కానీ మేము పోలీసులను హెచ్చరిస్తున్నాం. మేము రాసి పెట్టుకుంటున్నాం. తప్పకుండా ఎవరెవరైతే ఓవర్ యాక్షన్ చేస్తున్నారో పోలీస్ అధికారులు కానీ సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల మా ప్రభుత్వం వస్తుంది. తప్పకుండా వాళ్ళని రాసి పెట్టుకొని వాళ్ళ భర్తమని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఎవరు కూడా కార్యకర్తలు నాయకులు ఎవరు భయపడకండి. కేసులకు భయపడకండి. ఈ పోలీసు వాళ్ళు ఉంటారు పోతారు వస్తారు. ఒక సంవత్సరం అయితే వాళ్ళ పోతారు. వచ్చే ప్రభుత్వం మనదే. ఎవరెవరైతే ఎస్ఐలు కానీ సిఐలు కానీ అధికారులు ఓవర్ యాక్షన్ చేస్తున్నారో వాళ్ళ పేర్లు రాసి పెట్టుకుంటాం. రిటైర్మెంట్ అయినా ఎక్కడ దాగినా పట్టుకొచ్చి వాళ్ళని సీరియస్ యాక్షన్ తీసుకుంటాం. తప్పకుండా జరుగుతుందని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటున్నా. ఎస్ఐ గారు ఓవర్ యాక్షన్ చేయకండి. సీరియస్గా మొన్న బొట్లం తండలో 50 మంది మీద కేసు పెడతాడు. కొట్టింది కాంగ్రెస్ వాళ్ళు 8 మంది మీద అక్కడ పెడితే బొట్లం తండల మీద 50 మంది మీద పెడతాడు. బొంబాయిలో ఉండడం పిలుస్తాడు. అంటే మీరు నాయకులు చెప్పింది తింటారా? డీజీపీ గారు కంప్లైంట్ ఇస్తే పోయి ఒక ఎంప్లాయీ మీద కంప్లైంట్ ఇస్తాడు. పాలెలు చెప్తే ఒక ఎంప్లాయీ మీద కేసు పెడతారు.